ఎల్లుండి సోమనికి రాజు కూతురు పెళ్లి. దాని మెళ్ళో తాళి నువ్వే కట్టాలి. నీకు చదువులు చెప్పించలా, ఆస్తులు ఇవ్వలా, అంతస్తులు ఇవ్వలా, కానీ చిన్నప్పటి నుంచి నీకు నేను ధైర్యమే పోసి పెంచాను. అదే ధైర్యంతో బయటికి రా. ప్రయత్నిస్తూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తాళి ఇంకొకటి కట్టాడే అనుకో, నువ్వు నాకు చచ్చినట్టే లెక్క. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అన్నా ఇక్కడ రండి. పోనా లేవురన్నా. అన్న మనలో చాలా మంది మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, డెక్కాయిట్లు ఉన్నారు. వీటన్నిటికీ శిక్షగా మనల్ని తీసుకొచ్చి ఈడేసారు. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది. ఇగో ఇగో రాతమ్మ, ఈ పొరుడు చాలా అమేకుడు, చాలా బీదోడన్నా. ఏ నేరం చేయకుండా నేను తీసుకొచ్చి లోపలేసిరన్నా. అన్న మనందరం హెల్ప్ చేసి పోరుడు ప్రేమను జయించినట్టు చేసినామనుకో, మన పాపాలన్నీ పోతాయి అన్న. అవును, మన పాపాలన్నీ పోతాయి. మీరందరూ ఓకే అంటే ఓకే అన్న. ఈ విషయం ఎవరు చెప్పుతున్నా రండి అన్న, దగ్గరండి. ఏం చేయాలో చెప్తా. మనందరం కలిసి ఇదిగో సమయం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఏం చేస్తున్నారా సార్? సిగరెట్ ఉండి ఇవ్వండి సార్. సార్ బీడని ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్. నీ నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. మీ లెక్క ఎంత? 29 సార్. సరిపోయిందా? సరిపోయింది. లాకప్ చేసిరా. అలాగే సార్. క్లోజ్ చేయి.
నా బిడ్డకి ఇది అయిపోయింది. నేనే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదని వాడితో. ఆయనకి ఏం కాదు. ప్రతి మనిషిలో ధైర్యం ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు కొంతమందే దాన్ని బయటికి తీస్తారు. చాలా మంది ధైర్యాన్ని చంపేసుకుంటారు. ఇప్పుడు టైం వచ్చింది. వాని ధైర్యమే వాని లేపుతుంది చూడు. అలార్ట్ జీప్ తీసుకొని మెయిన్ గేట్ దగ్గరికి రా. అమ్మా ఆకలేస్తుందమ్మా. అనే కన్నా తీసుకుని రాబాబు. నీకు ఆవకాయ ఇష్టంగా. ప్రేమ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావురా. తలుపు తీయడానికి ఎందుకురా ఇంతసేపు? వచ్చినోడు గుండెగడ పోలీసుడు ఎట్లా తెలుస్తుంది సార్? వెతకండ్రా. అదెవరి కోసం కలిపావు? అదే ఎవరి కోసం? అదే ఎవరి కోసం? నా కూతురు కోసం. అయితే తినిపించు. తినిపించు. ఏంటి అలా తినిపించకుండానే వెళ్ళిపోయింది? ఆ సీనుగాడేనా మీరు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ? ఇది మీకు పుట్టలేదా? అందరు మీలా కొడతారు సార్. పిచ్చి పిచ్చిగా వాగితే కాల్చి పారేస్తా. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక్కడ లేడు సార్. అంత గట్టిగా వెతికారా? వెతికాను సార్, ఎక్కడా లేడు. ఎక్కడా లేడా?
వాడెక్కడికి పోతాడు నాకు తెలుసు. వాడు తప్పకుండా ఇక్కడికే వస్తాడు. నేను మళ్ళీ వస్తా. అయిపోతాడు నా చేతిలో. రాయ్ సోమలింగరాజు నాకు 20 లక్షలు ఇచ్చాడు నీ కొడుకును చంపమని. అదే సోమలింగరాజు 20 కోట్లు ఇచ్చి చంపొద్దన్నా నీ కొడుకును చంపకుండా వదలను. రాయ్ నన్ను కొట్టాడు కదరా. ఇద్దరిలో ఒక్కడే ప్రాణాలతో ఉండాలి. ఒకటి వాడు. సీను సీను ఏమైందిరా? సీను ఇంకా ఏమైందిరా? సీను అరే సీను ఏంటిది? ఏదో ఒకటి ముందు వేసుకో. చెప్పవా? అమ్మ కంటే ఎక్కువ తెలుసా? నోతెరు. నిద్ర మాత్రం. పడుకో.